మీకు డయాబెటీస్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, దిస్ ఇస్ ఆశా యమున, న్యూట్రిషనిస్ట్. సో చాలా మంది నా దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్స్ మీ ఫుడ్ లో ఫైబర్ అండ్ ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకోండి అని అంటే ఫస్ట్ ఫైబర్ అంటే ఏమేమి యాడ్ చేయాలో, ప్రోటీన్ అంటే ఏమేమి చేయాలో అని చెప్పి భయపడుతూ ఉంటారు అనమాట. చాలా సింపుల్ గా ప్లాన్ చేసుకోవచ్చు. నేను నా పేషెంట్స్ కి ప్లాన్ చేసేటటువంటి రెసిపీస్ లో ఇది ఒక రెసిపీ అనమాట. సో నార్మల్ గా మీరు ఏదైతే అట్టు వేసుకుంటారో, దోశ అంటారు, అట్టు అంటారు, వాట్ ఎవర్, అట్టు వేసుకున్నప్పుడు దానిపైన మీరు ఇట్లా ఎగ్ అనేది బీట్ చేసుకుని వేసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ చట్నీస్ విషయానికి వస్తే మీరు కోకోనట్ చట్నీ, పల్లీ చట్నీ లాంటివి అయితే యాడ్ చేయకండి. ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ కూడా ఉంటుంది కాబట్టి మనకి క్యాలరీ ఇంటేక్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. స్పెషల్లీ ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసి మీరు ఏదైతే కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటారో, లంచ్ లో కానివ్వండి లేదంటే డిన్నర్ లో కానీ ఏదైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటారో అదే కర్రీ తోటి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి దోసకాయ, టొమాటో అండ్ ఆనియన్ తోటి నేను కర్రీ చేశాను అనమాట. అంటే ఎక్కువగా కర్రీ పెట్టేసుకోండి అండ్ ఒక అట్టు వేసుకుని దానిపైన దోశ వేసేసుకొని ఈ వెజిటేబుల్ కర్రీతో పాటు మీరు అట్టు తీసుకునేలాగా చూసుకోండి. ఆబ్వియస్లీ మీ గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవుతుంది.